దైవభక్తి గల సంపన్నుడైన ఓ యజమాని తన సేవకుని పిలిచి భూమి ఆకాశములను సృజించిన దేవుని మీద ప్రమాణం చేయించుకొని అమూల్యమైన వస్తువులను ఒంటెలను ఇచ్చి ఒక పని మీద పట్టణానికి పంపిస్తాడు. ఆ సేవకుడు యజమాని చెప్పిన ప్రకారంగా పట్టణానికి బయలుదేరి సేద తీర్చుకోవటానికి ఒక బావి వద్ద కూర్చుంటాడు. ఇంతలో ఒక చిన్నది భుజం మీద కడవ పెట్టుకొని నీళ్ల కొరకు ఆ బావి వద్దకు వస్తుంది. ఆ సేవకుడు ఆ చిన్నదానితో, అమ్మా, దాహం కొంత నీళ్లు ఇస్తావా అని అడుగుతాడు. ఆ చిన్నది సేవకునికి దాహానికి నీళ్లు ఇచ్చిందా లేదా, యజమాని చేయించుకున్న ప్రమాణం ఏమిటి, నమ్మకమైన ఆ సేవకుడు ఎవరు అని తెలుసుకోవాలని ఉందా? అయితే మనము మెసపెటోమియాలోని నాహోరు నివసిస్తున్నటువంటి హారాను పట్టణానికి వెళ్దాము. ఇది అక్కడ జరిగినటువంటి నిజ సంఘటన. ఈ వాక్య భాగము ఆదికాండంలోని 24వ అధ్యాయము 58 నుంచి 67 వరకు మనము గమనించుతాము. బైబిల్లోని స్త్రీలు మనకు ఆదర్శప్రాయులు అనే పాఠాలను మనం నేర్చుకుంటున్నటువంటి 4వ ఎపిసోడ్లో బెతీయేలు కుమార్తె అయిన రిబ్కా గురించి ఈరోజు మనము ధ్యానిస్తాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థనతో ఈ ధ్యానాంశంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రములు నా ప్రభా. ఈ సమయంలో ప్రభా రిబ్కా గురించి మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాకు కావలసిన ఆత్మ నడిపింపును దయచేయండి తండ్రి. వినగల చెవులను, అర్థం చేసుకున్న మనసును, వాక్యానుసారంగా జీవించగల హృదయాన్ని మాకు దయచేయండి. అల్పురాలనైనా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ వాక్యము ప్రియబిడ్డలకు అందరికీ అందులాగున ప్రభా వారి హృదయాల్లో ఫలించులాగున మీ ఆత్మకార్యం జరిగించగలరని అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు తను నివసిస్తున్నటువంటి కనాను దేశంలోని స్త్రీని వివాహం చేయక తన స్వదేశమైనటువంటి హారాను పట్టణంలోని స్త్రీని వివాహము చేయుటకు గాను నమ్మకమైనటువంటి సేవకుడైన ఎలియాజర్ను ఆ పట్టణానికి పంపిస్తాడు. అతడు కొన్ని అమూల్యమైన వస్తువులతో పట్టణానికి బయలుదేరి హారాను దగ్గర బావి వద్ద కూర్చుంటాడు. ఆ కూర్చున్న సమయంలో రిబ్కా నీళ్ల కొరకు ఆ బావి వద్దకు వస్తుంది. సేవకుడు ఆ చిన్నదాన్ని నీళ్ల కొరకు అడగగా ఆమె అతనికి దాహం తీర్చడానికి, తన ఒంటెలకు కూడా దాహం తీర్చడానికి లోతైన బావి నుంచి నీళ్లు చేది వారి దాహాన్ని తీరుస్తుంది. తాను చేసినటువంటి ఆ సహాయానికి సేవకుడు అరతులము బంగారు ముక్కు కమ్మిని 10 తులముల బంగారు కడియములను ఆమెకు బహుమానంగా ఇస్తాడు. ఇంత చిన్న పనికి అంత గొప్ప బహుమానాన్ని పొందుకుంది ఆ చిన్నది. ఇది ఇలా ఉండగా సంతోషంతో ఆ చిన్నది పరిగెత్తుకుని తన ఇంటి వారి వద్దకు వెళ్ళి ఆ విషయాన్నంతా కూడా తెలియజేస్తుంది. అతను అబ్రహాము సేవకుడని తెలిసినటువంటి కుటుంబీకులు అతను వచ్చినటువంటి సమాచారం తెలుసుకొని ఇస్సాకుతో తన కుమార్తె అయిన రిబ్కాను ఇవ్వడానికి సిద్ధపడి దేవుణ్ణి స్తుతిస్తారు. వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత తెల్లవారుజామున తిరిగి ప్రయాణం అవుతుండగా ఎలియాజరు రిబ్కాను మాతో పంపిస్తారా అని అడిగినప్పుడు వారు రిబ్కా యొక్క సమ్మతిని తెలుసుకోవడానికి నీవు ఈ మనిషితో వెళ్తావా అని అడుగుతారు. ఆ యొక్క చిన్నది నేను వెళ్తాను అని ధైర్యంగా చెప్పింది. అప్పుడు వారి బంధువులు మరియు సహోదరుడైన లాబాను నీవు వేల వేల మందికి తల్లివగుదువుగాక, నీ సంతతి వారు నీ పగవారి గౌనిని స్వాధీనపరుచుకొందురుగాక అని దీవించి పంపిస్తారు. ఈ విధంగా ఎలియాజర్తో రిబ్కా ఆమె యొక్క పనికత్తెలు బయలుదేరి ఇస్సాకు స్థలానికి చేరుకుంటారు. ఇస్సాకు పొలంలో ఉండినప్పుడు రిబ్కా అతన్ని గమనించి ఒంటె దిగి ముసుగు వేసుకుంటుంది. ఇస్సాకు రిబ్కాను షారా గుడారంలోనికి తీసుకుని వెళ్తాడు. ఈ విధంగా తన తల్లి గురించినటువంటి దుఃఖ నివారణ రిబ్కా యొక్క ప్రేమ వలన కొంత ఆదరణను పొందగలుగుతాడు ఇస్సాకు. వారి యొక్క
జీవితం ఇలా సాగుతూ ఉంటుండగా కొంతకాలానికి సంతానము లేక బాధపడుతున్నటువంటి సమయంలో రిబ్కా, ఇస్సాకులు దేవునికి ప్రార్థిస్తారు. ఇస్సాకు ప్రార్థన విన్నటువంటి దేవుడు రిబ్కా యొక్క గర్భంలో కవలలను ఆయన ఉంచుతాడు. అప్పుడు రిబ్కా వారి యొక్క వేదనను భరించలేక దేవునికి మొరపెట్టుకుంటుంది. ఈ యొక్క వేదన నేను భరించలేను అని అన్నప్పుడు దేవుడైన యెహోవా నీ యొక్క గర్భంలో 2 జనపదములు ఉన్నవి. ఒక ఒక జనం కంటే మరొక జనం బలిష్టంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని సెలవిస్తుంది. ఈ మాటలు తన హృదయంలో ఉంచుకున్నటువంటి రిబ్కా తనకు కవల పిల్లలకు జన్మనిచ్చి ఒకనికి ఏశావు అని, చిన్న కుమారునికి యాకోబు అని పేర్లు పెట్టి వారిని ఎంతో గారాబంగా పెంచుతుంది. వారు పెరిగి పెద్దవారైన తర్వాత తండ్రి యొక్క మందదృష్టి వలన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, "నువ్వు వేటాడి మాంసము తీసుకొని వచ్చి రుచికరమైన భోజనం నాకు తీసుకొని రా. నేను నిన్ను ఆశీర్వదిస్తానని" సెలవిస్తాడు. ఈ మాట విన్నటువంటి రిబ్కా ఏశావును దీవించడం ఇష్టం లేక ఆ యొక్క ఆశీర్వాదాలు యాకోబుకు కావాలని యాకోబును వేటాడుటకు పంపిస్తుంది. యాకోబు మాంసంను తీసుకొని వచ్చి భోజనము సిద్ధం చేసి ఏశావు కంటే ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి తినిన తర్వాత దీవెనలన్నీ కూడా యాకోబు పొందుకుంటాడు. యాకోబుకు మొదట ఇష్టం లేకున్నను తల్లి యొక్క ప్రమేయం వల్ల తిరిగి రెండవసారి ఏశావుకొచ్చే దీవెనలు తాను పొందుకుంటాడు. ఈ విధంగా జరిగినటువంటి వీరి యొక్క జీవితంలో ఆత్మీయ సత్యాలను మనం చూద్దాము. మొదటిగా ఆదికాండము 24వ అధ్యాయము 58వ వచనంలో రిబ్కా ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం గుర్తించవచ్చు. "ఈ మనిషితో నీవు వెళ్తావా" అని అన్నప్పుడు ధైర్యంగా వెళ్తాను అని అంది. ఆమెకున్నటువంటి ఆ ధైర్యము, ఆ ప్రేమ, ఆ భక్తి దేవుని యొక్క సంకల్పం అని గ్రహించినందున ఆమె ఆ విధంగా ధైర్యంగా చెప్పగలిగింది. రెండవదిగా ఆమెకు లోపల ఉన్నటువంటి అతిథి సత్కారము. అతిథులకు సత్కరించేటువంటి ఉత్తమ గుణాన్ని తన కుటుంబం నుంచి తను నేర్చుకుంది. ఎలియాజరు దాహానికి ఇమ్మన్నప్పుడు ఆయనకు దాహం తీర్చడమే కాకుండా ఒంటెలకు కూడా దాహాన్ని తీర్చడానికి తన శక్తినంతా ఉపయోగించింది. తన లోపల ఉన్న ప్రేమ, తన లోపల ఉన్న దయా గుణము, సేవాభావం అక్కడ మనము గమనించగలము. ప్రేమైనటువంటి వారలారా, ఆతిథ్యం ఇచ్చటంలో మనము స్త్రీలంగా ఎలాంటి గుణ లక్షణాలను కలిగి ఉన్నాము? మన మన కుటుంబాలకు, మన గృహాలకు ఇతరులు వచ్చినప్పుడు, అనుకోని సమయాల్లో వచ్చినప్పుడు, లేదా సేవకులు వచ్చినప్పుడు వారిని సక్రమ రీతిలో ఆదరిస్తున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా రిబ్కా జీవితంలో చూడాల్సినటువంటి ఉత్తమ గుణం ఏంటంటే, ఆమె లోపల ఉన్నటువంటి విధేయత. ఆమె దేవునికి లోబడిన వ్యక్తిగా మరి ఇస్సాకుకు భార్యగా ఉండటానికి ఒప్పుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తాము. అది దైవ చిత్తమని తలంచింది కాబట్టి, మరి తల్లిదండ్రులకు లోబడి, దేవునిపై నమ్మకం ఉండి, ఆమె దేవుని వాగ్దానాలకు లోబడి వారికి విధేయత చూపించినట్టుగా మనము చూస్తాము. మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో విధేయతను కనపరచడం రిబ్కా వల్ల మనం తెలుసుకోవాల్సి ఉంది. మనం స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడడానికి, లోబడడానికి, దేవుని చిత్తానికి లోబడడానికి మనం నేర్చుకోవాలి. మూడవదిగా విశ్వాసంతో కూడినటువంటి సరి అయిన నిర్ణయము. తనిచ్చినటువంటి సమాధానము ఎంతో విశ్వాసంతో కూడినది. ఎందుకనగా ఆమె నివసిస్తున్న ప్రాంతం వేరు, అక్కడ ప్రజలు వేరు. తెలియని ప్రదేశాలనికి, తెలియని భవిష్యత్తు గురించి, రాబోయే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించకుండా కేవలం దేవుని మీద నమ్మకం ఉంచి తీసుకున్నటువంటి రిబ్కా నిర్ణయము మనకందరికి కూడా ఆదర్శంగా ఉంటుందని మనము గమనించాలి. నాలుగవదిగా దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీగా మనం చూస్తాము. కష్ట సమయాల్లో దేవుని ఆశ్రయించింది. మనుషులను నమ్ముకొనకుండా ఆయన యొక్క ఆపద సమయంలో ఆయనను ఆశ్రయించడానికి ఆమె తనకు తానుగా సమర్పించుకుంది. మరి శారా మరణించిన తర్వాత దుఃఖంలో, కష్టకాలంలో ఉంటున్నటువంటి ఇస్సాకును ఓదార్చింది. అంతేకాకుండా మరి తన గర్భంలో ఇద్దరు శిశువులు పెనుగులాడుతున్నటువంటి సమయంలో ఎలాంటి సనుగులు, గునుగులు లేకుండా దేవునికి మొరపెట్టుకున్నది. దేవుడు తన వాగ్దానాల ద్వారా ఆమెతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాము. అంతేకాకుండా ప్రతి విషయంలో, కుటుంబంలో జరిగిన ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఆయన మీద ఆధారపడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ఐదవదిగా
పరిస్థితులకు అనుకూలంగా దేవుని ప్రణాళికను నమ్ముకున్నటువంటి స్త్రీగా చూస్తున్నాము. దేవుని ప్రణాళిక మన జీవితాల పట్ల ఏమైందో మనం గ్రహించుకునే వారంగా ఉండాలి అని రిబ్కా జీవితం మనకు తెలియజేస్తుంది. తన కుమారుల పట్ల దేవుని ప్రణాళిక ఎరిగిన తల్లిగా ఆమె యాకోబును ఎక్కువగా ప్రేమించి, యాకోబు మరి దీవెనలు పొందుకోవడానికి మరి ఇస్సాకును, తర్వాత ఏశావును కూడా ఆమె మోసం చేసినట్టు మనం చూస్తుంటున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, రిబ్కా జీవితము ఎంతో ఆదర్శవంతమైన జీవితం అయినప్పటికీ కూడా కొన్ని సమయాలలో తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తన చిత్తానుసారంగా నడుచుకున్నట్లు మనము గమనిస్తూ వస్తుంటున్నాం. ఇప్పుడైతే ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి ఏశావు తన తమ్ముని మీద కోపము, పగ పెంచుకొని అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇది తెలిసినటువంటి రిబ్కా అతన్ని తన సహోదరుడైన లాబాను ఇంటికి పంపిస్తుంది. ఈ విధంగా కుమారుల ఇద్దరి పట్ల తను చూపినటువంటి వైఖరి నేటి తల్లులము ఆమె నుండి నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలను మనం గమనించుదాము. ప్రతి పరిస్థితుల్లో కూడా మన బిడ్డల పట్ల మనం ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాము, వారి యొక్క జీవితాలు, వారి యొక్క అలవాట్లు మనకు నచ్చనప్పుడు ఒకరిని ప్రేమించే వారంగా, ఒకరిని తక్కువ చూసే వారంగా ఉంటున్నామా ఆలోచించుకుందాము. అవును, కొన్ని పరిస్థితుల్లో బిడ్డలు మాట విననప్పుడు వారిని ప్రేమించే పరిస్థితుల్లో, వాళ్ళను ఆదుకునే పరిస్థితుల్లో మనకు కొంత వ్యత్యాసం చూపించే వారంగా ఉన్నాము అనేది సత్యం. కాబట్టి అలాంటి పరిస్థితులు వారిని సరిచేసేవిగా ఉండాలి. వారిలో ప్రేమను, ఐక్యతను పెంచేవిగా ఉండాలి. కానీ తరతరాలుగా వారి లోపల పగ, ఈర్ష, ద్వేషాలను పెంచేవిగా ఉండకూడదు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్యలో ఆస్తి విభేదాలు కానీ ఎలాంటివి కూడా ధన సంబంధమైన విషయాలలో కానీ తేడాలు చూపకుండా వారిని సమానమైన దృష్టితో చూడాలని రిబ్కా జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనగా ఏశావు వారసులైనటువంటి ఎదోమీయులకు, యాకోబు వారసులైనటువంటి ఇజ్రాయేలుకు నిత్యము శత్రుత్వము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాంటి శత్రుత్వంతో మన బిడ్డలు, రాబోయే తరాలలో ఉన్నటువంటి బిడ్డలు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా శాంతి సమాధానాలకు కర్త అయిన దేవుణ్ణి ఆనుకొని జీవించటానికి తల్లులంగా మనం ప్రయాసపడతాము. ప్రతి విషయంలో అనుకువతో, విధేయతతో, విశ్వాసంతో మంచి గుణలక్షణాలు కలిగినటువంటి రిబ్కా జీవితంలో ఈ ఒక్క చిన్న తప్పు తమ యొక్క కుటుంబ జీవితాల్లో సహనాన్ని కోల్పోవడానికి, వారి మధ్య విభేదాలు కలగడానికి, వారు రెండుగా విడిపోవడానికి కారణమైనయి. కుటుంబంలో అశాంతి చెలరేగింది. కాబట్టి ప్రియమైన సహోదరిమణులారా, ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకునేది మరి దేవుని యందు భయభక్తులు గల బిడ్డలంగా ప్రతి పరిస్థితిలో దేవుని మీద ఆధారపడినప్పుడు క్లిష్ట పరిస్థితులను మన చేతుల్లోకి తీసుకొనవద్దు. ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో సంపూర్ణంగా ఆధారపడాలి. ఏ విషయంలో కూడా సంకోచించకూడదు. ఇక్కడ రిబ్కా సంకోచించింది, పరిస్థితిని తన చేతిలోకి తీసుకుంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు అని మర్చిపోయింది. కాబట్టి మనం అలా మర్చిపోకుండా ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి జీవించినట్టయితే ఆ దేవాతి దేవుడు ప్రతి పరిస్థితిని చక్కపరిచి మన బిడ్డల జీవితాలలో సంపూర్ణమైన శాంతిని, సమాధానాన్ని నెలకొల్పుతూ ఆయన మార్గంలో నడవడానికి కృప చూపిస్తాడు. అట్టి కృపకు మన బిడ్డలను పాత్రలుగా చేయటానికి తల్లులంగా మన జీవితాలను దేవుని వాక్యానుసారంగా సరిచేసుకుందాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి అమ్మలారా, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నటువంటి మీరు వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. దీని గురించినటువంటి సందేహాలు ఉంటే కామెంట్స్ రూపకంగా మాకు తెలియజేయండి. వచ్చే ఎపిసోడ్లో మరి మెరుగైనటువంటి పాఠ్యాంశాలను మీ ముందు తేవడానికి ప్రయత్నిస్తాను. కృతజ్ఞతలతో మీ ప్రియ సహోదరి హెప్సిబా జేసన్.